స్టేజ్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నాకు నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే అనే ఒక చిన్న ఆశ నాకు కలిగింది. నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా వెస్టీజ్ లో నేను ఏదైనా సక్సెస్ నేను తీసుకుంటా అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ డ్రీమ్, నాకు ఆ డ్రీమ్ నా లక్ష్యం ఒకటే కనిపిస్తుంది. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. కానీ ఆ తర్వాత ఏంటి అని అంటే ఆటోకి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్టింగ్, బస్ లో కూర్చుంటే ప్రాస్పెక్టింగ్, బట్టల షాప్ కి వెళ్తే ప్రాస్పెక్టింగ్, చెప్పుల షాప్ కి వెళ్తే ప్రాస్పెక్టింగ్, బయట మనిషి కనపడితే నాకు నేను ప్రాస్పెక్టింగ్ అంటే ఖచ్చితంగా వెస్టీజ్ గురించి చెప్పాల్సిందే, నా విజిటింగ్ కార్డ్ తీసి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అప్పుడు 3rd month 9th రోజు వచ్చిన ఇన్కమ్, ఆగస్ట్ లో నా ఇన్కమ్ 15,251 రూపీస్ నేను చూడడం జరిగింది. కానీ ఎంత హ్యాపీ ఫీల్ అంటే ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను. ఒక నార్మల్ హోమ్ మేకర్ గా ఉన్న నాకు చాలా పెద్ద ఇన్కమ్ 48